బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు ఓపెన్ చేయండి. చదవలేని వారు చదవలేనప్పుడు తీసి నటించండి. ఎవరు మాకు అలవాటే కదా, నటించండి. మేము చూస్తున్నాం, మాకు అర్థమవుతుంది అన్నట్టు బైబిల్ ఎక్కి చూడండి. ఆదికారమైన పర్లేదు, చూడండి. దూరం వేడు స్పష్టంగా చదువు. మీరును సత్యవాక్యం అందరూ చెప్పండి. సత్యవాక్యము అంటే ఏంటో బైబిల్ చెప్తుంది. చదువు, ముందు చదువు. అనగా ఆగండి, నిజమైన సత్యవాక్యం తెలుసా? రాజులు హిజ్కియా రాజు ఇలా చేశాడు, అబ్రహాం అలాగెళ్ళాడు, ఈయన ఎలా వచ్చాడు, నోవహు వాడ కట్టాడు, యోనా మిగతా పడుకుని పుడుకున్నాడు. ఈ కాదు సత్యవాక్ అంటే అర్థం ఏంటంటే మానవ రూపిగా దేవుడు ఈ లోకానికి వచ్చి శరీరధారిగా మన పాపమంతా తనపై మోపబడి ఆయన శిలువలో మన కొరకు గాయపరచబడి ఆయన రక్తాన్ని చిందించి శిలువలో మేకులతో కొట్టబడి మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఉన్నాడు అని చెప్పడమే సత్యవాక్ అయి ఉన్నది. హల్లెలూయా. అది మనకి రక్షణ సువార్త. హల్లెలూయా. ఎవరైతే ఈ వాక్యం విని, ఈ సువార్త విని, ఈ సందేశం విని నిజమే నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు అని ఎవరైతే అంటారో, ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడిన వారై దేవుని దృష్టిలో ఉన్నారు. సింపుల్. మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి. మీ శ్లోకములు మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్త విని. ఇప్పుడు నేనేం చెప్పాను? ఎవరి యందు విశ్వాసం ఉంచి? తండ్రి కాదు, క్రీస్తు యందు నీ కొరకు ప్రాణం పెట్టిన వాడి యందు నీకు విశ్వాసం ఉంచి ఏం చేయబడింది? ముందుగానే వాగ్దానం చేయబడిన, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ముందుగానే వాగ్దానం చేయబడిన ఆత్మ చేత అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించాలి. ఇప్పుడు వాక్యం నువ్వు అర్థం చేసుకోవాల్సిందండి. నువ్వు యేసు ప్రభు నా కొరకే వచ్చాడు, నా పాపం బట్టి ఆయన కల్వరి శిలువలో మరణించాడు, తన రక్తం చిందించాడు, నా కొరకు మరణించి తిరిగి లేచాడు, కాబట్టి నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతానన్న ప్రతి వారిలోనూ ఆయన ఇప్పుడు ఏం చేస్తానంటాడు? అనాది కాలం నుండి ఆత్మను మీలో నేను తీసుకొచ్చి ఆత్మను ముద్రిస్తానని అంటున్నాడు. అర్థమైన వాళ్ళు గట్టిగా నాలో వారి ఆత్మ ముద్రింపబడ్డదని నమ్మిన వారు ఇప్పుడు ఎవరైనా వాక్యానుసారంగా నమ్మితే గట్టిగా చెప్పండి. నమ్మితే కంగ్రాచులేషన్స్ చెప్పండి. కంగ్రాట్స్. ఆత్మ నీలో ఉన్నందుకు కంగ్రాట్స్. ఆత్మ నీలో ఉన్నందుకు కంగ్రాట్స్. అది కూడా ఎవరు చెప్పాలి? రక్షించబడిన వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. ఆ కొరకు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మళ్ళీ వస్తున్నాడు నా కొరకు. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించాడు. ఇప్పుడు ఎవరున్నారు మీలో? చెప్పండి. ఆత్మ. చెప్పండి. దేవుని ఆత్మ నాలో ఉంది. మనకి గిఫ్ట్ ఇచ్చాడు, ఫ్రీగా ఇచ్చాడు. నా చూడండి, తండ్రి తన కుమారుడి యందు నువ్వు విశ్వాసం ఉంచినందుకు యేసునందు నీకు ఫ్రీగా ఒక గిఫ్ట్ నీలో నాటాడు. ఆయన పేరే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. మీకు ఇంకా చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా, ఏది అభిషేకం వచ్చి భాష మాట్లాడు, అది ఆ పరిశుద్ధాత్మ శక్తి. అది హల్లెలూయా. నీలో పరిశుద్ధాత్మ ఉన్నారు కానీ ఆయనకి నువ్వు శక్తి ఇవ్వలేదు, అనుమతి ఇవ్వలేదు, అది నీలో పవర్ లేదు. దాన్ని బైబిల్లో అనాయింటింగ్, అభిషేకం అని పిలుస్తాం. హల్లెలూయా. మాట మీకు అర్థమవుతున్నాయా? ఏదో వచ్చాను. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ వచ్చిన వస్తాను. 14 వచ్చాను. దానికన్నా ముందు 3వ వచనం చదువు ఒకసారి. 3వ వచనం. జాగ్రత్త. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు ఆయన. జాగ్రత్త. తండ్రి తన కుమారుడైన క్రీస్తునందు వినండి, పరలోక విషయంలో, ఈ భూలోక విషయాలు కాదు, పరలోక విషయములలో
సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించి ఉన్నాడు. మీకు అర్థమవుతుంది భాష? మీకంటే నాకు తెలివి బాగొచ్చు. అనుగ్రహిస్తాను అన్నాడా? పరలోకమందున సమస్త ఆత్మీయమైన ఆశీర్వాదములు ఇచ్చాను అన్నాడా? అర్థమైన వాళ్ళని గట్టిగా చప్పట్లు ఇచ్చాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ పక్కన ఎప్పుడు ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? అయితే చదువు అదే చదువు కంటిన్యూషన్ చదువు. ఎట్లనగా అనగా యేసు క్రీస్తునందు తండ్రి ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తండ్రి చిత్త ప్రకారమైన ఆయన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట నిన్ను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్ పునాది వేయబడక మునుపే. నేను నమ్మాను యేసుని. నో 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 నో. జగత్ పునాదికి ముందే, సృష్టికి ముందే తన కుమారుని యేసుక్రీస్తులో నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, తన కుమారుడుగా కుమార్తె ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ భూమి మీద నువ్వు రక్షణ కలిగి నువ్వు ఉన్నావు. హల్లెలూయా హల్లెలూయా జగత్పత్తికి ముందే నిన్ను ఎరగడం కాదు, నేను నా ప్రియ కుమారుని యేసు క్రీస్తులో నేను ఎప్పుడో నేను నా కుమారుగా ఏర్పాటు చేసుకున్నాను. కుమారుని జగత్పునాది ముందే గట్టిగా Hallelujah. 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 ఇప్పుడు ఎంతమంది కథం అంటే పరిశుద్ధాత్మ నీకు ఇవ్వాలని ఎప్పుడు అనుకున్నాడు? జగత్ పునాది వేయబడక మునిపే. ఓ మాట నేను చెప్పనా వినండి. నువ్వు ఎప్పుడు రక్షణ పొందావు తెలుసా? మీరు రక్షణ పొందిన డేట్ గుర్తుంది ఎవరికైనా? ఒక చేయలే కదా, నేను రక్షణ పొందిన డేట్ నాకు గుర్తుంది. ఎంతమంది గుర్తుంది? చేయదు. అది తెలియకూడదు. నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు తెలుసా? జగత్ ఉత్పత్తికి ముందే. హల్లెలూయా. కానీ భూమి మీద కాలంలో వినండి, అకౌంట్ టైం పడుతుంది. పరిశుద్ధాత్మ దేవా, ప్లీజ్ హెల్ప్ us. Father, allow the Holy Spirit God to help us. Thank you. వినండి, వెరీ ఇంపార్టెంట్. మై గాడ్. నిత్యత్వంలో రెండు ఉన్నాయి, నిత్యత్వం, కాలం. ఇది చరిత్ర, అది పరలోకం. నిత్యత్వంలోనే ఆయన ముందుగా మనల్ని ఎప్పుడు రక్షించుకున్నాడు యేసు. కానీ భూలోకంలో ఈ కాలంలో సమయాన్ని బట్టి నీకు రక్షణ కలిగేలా చేశాడు. నువ్వు వినండి, నువ్వు రక్షించబడినందుకు నీ పేరు అక్కడ రాయబడలే. అక్కడ పేరు రాయబడ్డది కాబట్టి ఇక్కడ నువ్వు రక్షణ పొందావు. హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి అర్థమవుతుంది దేవుని వాక్యం? ఆషామాషి కాదని. దేవుని వాక్యం లోక జ్ఞానంలో చదివితే నీకు ఏం అర్థమవుతుంది? వేరుతనం అర్థమవుతుంది. బైబిల్లో ఆత్మతోటే చదవాలి, ఆత్మలోనే అర్థం చేసుకోవాలి, ఆత్మలోనే దాన్ని అనుభవించాలి.
హల్లెలూయా 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 14వ వచనం కదా. చూడండి కనెక్షన్ ఎలా ఉందో బైబిల్ జాగ్రత్త మీరు గమనించాలి. చదువు. దేవుని మహిమకు ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు చెప్పండి, నిత్యత్వంలోనే మనకి ఏం చేశాడు? రక్షణ ఇచ్చాడు. నిత్యత్వంలోనే మనకు తన ఆత్మని ఇచ్చాడు. ఇప్పుడు భూలోకంలో మన ప్రభుని, ఎందుకంటే భూలోకంలో వచ్చి యేసు తన కార్యము పూర్తి చేసినప్పుడు పెట్టినారా, ఆత్మలోకంలో ఆల్రెడీ క్రియ అయిపోయింది, అనగా ఆయన మనసులో అంతా అయిపోయింది. ఇప్పుడు కాలంలో యేసు శరీరానికి వచ్చి తన ప్రాణం పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఆయన విశ్వాసం ఉంచాం కాబట్టి ఇప్పుడు మనకి గిఫ్ట్ గా మనలో ఏం పెట్టాడైనా చెప్పండి, ఆత్మను మనలో ముద్రించాడు. ముద్రించాడంటే అర్థం ఏంటండి? సీల్ చేశాడు గట్టిగా. అది తప్పించుకోలేదు. చదువు 14 వచ్చింది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంప్రదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మళ్ళీ ఒకసారి చదువు. దేవుని మహిమకు జాగ్రత్త. తండ్రి మహిమకు కీర్తి కలుగుటకై ఘనత కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆయన ఏర్పరచుకున్న ప్రజలు ఎక్కడ ఉన్నారు చెప్పండి? నేనే ఎవరు? నేనే. మళ్ళీ చదువు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ఎవరు సంపాదించుకున్నాడు? నన్ను సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ అంటే విమోచన అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ లోకంలోకి వెళ్ళడానికి విడుదల కలిగినట్లు ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచి కరువుగా ఉన్నాడు. ఇది మీకు అర్థమేలా నేను చెప్తాను. మన స్వాస్థ్యం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. నీకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా, నీ రైట్స్ అన్ని కూడా, నీకు కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడుంది? పరలోకం. విను, నీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయింది కదా, నీ అన్నీ అక్కడ ఉన్నాయి మొత్తాన్ని. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైనా వాషింగ్ మిషన్ చాలా డబ్బులు దగ్గర పన్నారా? పన్నదా? ఆడ 20,000 అంటాడు వాషింగ్ మిషన్, నీ దగ్గర 5,000 ఉన్నాయి అంటావు. అందాక ఈ 5,000 ఉంచుకో, తర్వాత మిగతా ఇస్తానంటే ఇస్తాడు ఇవ్వడా? వాషింగ్ మిషన్ ఇవ్వడా? దాన్ని క్యాష్ ఆన్ పేమెంట్ అంటారు. అంటే ముందు ఇది ఉంచు, తర్వాత ఇస్తాను మిగతాది, వస్తువు మళ్ళీ నాకు ఇవ్వు. హల్లెలూయా. నీ బ్యాంక్ అకౌంట్ ముందుగానే అన్నీ ఉన్నాయి పరలోకంలో. నీ ఐశ్వర్యం అంతా అక్కడ ఉంది, నీ స్వాస్థ్యం అంతా. స్వాస్థ్యం అంటే నువ్వు అనుభవించడానికి హక్కు నీకుంది, రైట్ ఉంది. హల్లెలూయా. అదంతా పరలోకంలో నీ కొరకు రెడీ ఉంది, నీ పేరు మీద, నీ పేరు మీద. హల్లెలూయా. అదంతా దేవుడు అంటున్నాడు ఈ వాక్యమును బట్టి, నీలో నేను ఆత్మను వచ్చడానికి కారణం ఏంటంటే ఈ భూలోకంలో వినండి, మనం అక్కడికి వెళ్ళిపోవడానికి ఇక్కడ ఆత్మని మనకి అక్కడ చూసుకోవచ్చు కదా దాన్ని. లేదు, నా తండ్రి ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా స్వీకరించామో ఆయన ఆత్మను మనలోనూ క్యాష్ అవుట్ పేమెంట్ గా పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే నీకు ఏదైతే పరలోకంలో అన్ని ఇస్తానన్నానో, అన్ని మేలు చేస్తానన్నానో, అన్ని ఆధిక్యతలు అర్హతలు ఇచ్చి నేను గొప్ప చేస్తానన్నానో, వాటికి కొంచెం గ్యారంటీగా భూమి మీద నీలో పరిశుద్ధాత్మని జస్ట్ గ్యారంటీగా పెట్టాను నీకు. అంటే అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటంటే పరలోకంలోనే కాదు నువ్వు మేలు పొందుకునేది, భూలోకంలో కూడా నువ్వు మేలు పొందుకోవాలి. నా తండ్రి చిత్తం ఏంటో తెలుసా? వినండి చివరికి. నా తండ్రి చిత్తం ఏంటంటే పరలోకాన్ని అక్కడికి వెళ్ళాక రుచి చూడడం కాదు, కానీ పరలోకాన్ని కూడా భూలోకంలో నువ్వు రుచి చూడాలని నీలోకి గ్యారంటీగా హోలీ స్పిరిట్ ని నీలో ఉంచాడు. నమ్మిన వారు ఎవరనంటే ఈ రోజు ఈ పరిశుద్ధాత్మ విధానాన్ని ధృవీకరిస్తే మరి తర్వాత నీ ఇష్టం, అది నీ విజ్ఞానాన్ని విడిచిపెడతాను.
హల్లెలూయా. దేవుడా, ఈ వాక్యం ఇలాంటి సత్యము సంఘాలకు తెలియక కొట్టుమిట్లాడుతూ భక్తి అనుకుంటూ ఏదో చేసుకుంటూ ఒక పక్కన దేవుని అంటూ ఓ పక్కన ఈడి కాళ్ళు పెడుతూ ఓ పక్కన ఇంకో చేయి పెడుతూ ఇంకో పక్కన మనుషుల వైపు వెళ్తూ ఇంకో పక్కన పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఇంకో పక్కన కోర్టుకి వెళ్తూ మళ్ళీ ప్రార్థన చేయమంటారు పోలీస్ స్టేషన్ కేసు కలవాలి. పని మానవుడా దాన్ని ఈరోజు వాక్యం మీద సరి చేసుకో. హల్లెలూయా. 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 వినండి, మన కోసం ఎవరు ఇచ్చారు మనకి? చెప్పండి. అందాక కొంచెం పరలోకాలు ఈ భూమి మీద అనుభవించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ లోకంలో కూడా సమస్యలను అధిగమించడానికి పరిశుద్ధాత్మ నీలో ఎందుకు ఇచ్చాడో తెలుసా? వినండి జాగ్రత్త. యేసు సమాధిని చీల్చుకుని ఎలా జయించాడో నువ్వు కూడా నీ జీవితంలో సమస్యలు, అనారోగ్యాలు, నీ ప్రతికూలమైన పరిస్థితులు జయించుటకు ఆ క్రీస్తుని నీలో ప్రభువు ఉంచాడు. జయించడానికి హల్లెలూయా. 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 ఈ పక్కన చెప్పండి, నేను జయించడానికి కానీ ఓడిపోవడానికి కాదు. నేను జయించడానికి కానీ ఓడిపోవడానికి కాదు. నా లోకాన్ని జయించాలి కాదు, నా అప్పులను జయించాలి, నా ఆత్మీయ బలహీనతను జయించాలి, నా మానసిక అస్థిరత్వాన్ని జయించాలి, నా కుటుంబంలో లేని అసమాధానం నేను జయించాలి. జయించడానికి పరలోకమందున్న తండ్రి తన ఆత్మని నాలో సంచుకరుగా నాలో ఉంచాడు. అంటే పరలోకాన్ని భూలోకం అనుభవించాలి. నా తండ్రి ఉద్దేశం ఏంటంటే పరలోకం రాకుంటే పరలోకం ఏంటంటే నీ భూలోకంలో తెలియాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే 20 వచనం వెళ్ళిపోదాం త్వరగా క్విక్లీ. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును వినండి మళ్ళీ చదువు. ఆయన అక్కడ తండ్రిని పెట్టారు. తండ్రి ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి క్రీస్తుని అనగా తన కుమారుని మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కట్టెను. వినండి, సమస్తమైన భూమి మీద మధ్యాకాశంలో అనగా రెండో ఆకాశంలో చీకటి లోకంలో దురాత్మ సమూహాలు గాని, దెయ్యాలు గాని, సాతాను గాని, లోకనాథులు గాని, అధికారులు గాని, ఇవన్నీ దెయ్యాలు, వెరైటీ దెయ్యాలు గాని, లేదు లోకంలో దుష్టులైన అధికారులు గాని, అవినీతి అధికారులు గాని, రాజులు గాని, పరిపాలించే పరిపాలకులు గాని, సమస్తమైన ఆధిపత్యం కట్టెను, అధికారం కట్టెను, శక్తి కట్టెను, ప్రభుత్వాలు కట్టెను. ఈ యుగమందే మాత్రమే కాక రాబో యుగమందు కూడా ఎవరైనాను యేసు కంటే గొప్ప పేరు పొందినప్పటికీ కూడా ఎంతో హెచ్చుగా పరలోకమందు యేసుని తండ్రి మనకుడు పార్శ్వన కూర్చుండబెట్టుకొని ఉండెను. కూర్చోబెట్టుకున్నాడు తండ్రి కృపాక్షమన. చెప్పలేదు, మీకు అర్థమలేదు. ఇదే మనకు వచ్చిన ప్రాబ్లం. ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? తండ్రి కృపాక్షమన. భూమి మీద గాని, మొదటి ఆకాశంలో గాని, రెండో ఆకాశంలో గాని, మూడో ఆకాశం అంటే పరలోకంలో గాని, ఏ అధికారం గాని, ఏ ప్రభుత్వం గాని, ఏ పరిపాలన గాని, ఏ విధం గాని వాటన్నిటికి మించే అత్యధికంగా ఉన్నతమైన తన సింహాసనపై యేసుని అక్కడ కూర్చోబెట్టాడు. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. 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 నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. డాక్టర్ చెప్పాడా నీకు ఇంకా బాగోదని? భూలోకంలో ఆ మాట చెప్తే చెప్పచ్చాను కానీ ఇప్పుడు నువ్వేం నమ్మాలి తెలుసా? ఆ భూలోకంలో చెప్పిన డాక్టర్ కానీ, భూలోకంలో పోలీస్ ఆఫీసర్ చెప్పిన మాటను బట్టి, లేదంటే జడ్జి ఇచ్చిన తీర్పును బట్టి కానీ, లేదంటే లోకంలో రాజకీయ నాయకులకి ఇచ్చే తీర్పును బట్టి కానీ, ఏ మాటలైనా కానీ సాతాను ఆఖరికి నీకు ఆలోచనతో తలంపులో నేను దాడి చేస్తున్న ఏ విధమైన మాట చేత కానీ హల్లెలూయా. హల్లెలూయా. వాడిని చెప్తే చెప్పచ్చు, అపవాది ఆలోచనలు ఇస్తే ఇవ్వచ్చు, కానీ నీకు మాట నేను చెప్తాను,
వీటన్నిటికంటే మించిన ఒక్కడ అత్యున్నతమైన స్థానంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన మాట లాస్ట్కి చెల్లుతారు కానీ ఈ భూలోకంలో ఎవడే చెప్పిన చెల్లలో. ఇక నమ్మలేదు, నాకు తెలుసు మీరు నమ్మలేదు. మీకు అమ్మాయిలు చెప్తాను, ఇప్పుడు మీకు బాధ అనుకోండి, మీ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ ఉంది. డాక్టర్ అన్నాడు తీసుకెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. నాకు తెలుసు పవర్ ఉన్నప్పుడే వాడు అటాక్ చేస్తాడు. మీ పిల్లలు హెచ్చరించి పట్టున్నాడు, హైదరాబాద్ తెనాస్తాను ఇంటికి వచ్చాడు. మా డాడీ అదే చెప్పాడు. హల్లెలూయా. వినండి వినండి వినండి, వెరీ ఇంపార్టెంట్. పిల్లలు లూజ్ వదిలేరా, ప్రపంచం చాలా భయంకరమైనది. తర్వాత ఏడ్చే పరిస్థితులు వస్తాయి పిల్లలు చూసి. హో డాక్టర్ ఏం చెప్పినా ఇప్పుడు నువ్వు నమ్మితే అన్నిటికంటే, అన్ని అధికారాల కంటే, అందరి మాటల కంటే అత్యున్నత స్థానంలో తండ్రి కుడి పార్శ్వమున యేసు కూర్చున్నాడు అంటే అర్థం ఏంటంటే, తన అర్థం ఏంటంటే కూర్చున్నాడు అది కాదు పాపులర్, ఆయన మాట మాత్రమే ఫైనల్. భూలోకంలో దురాత్మలు ఎన్ని మాట్లాడినా, మనుషులు మాట్లాడినా, వినండి మళ్ళీ చెప్తాను మీకు అర్థం. మనుషులు నీకు ఎన్ని మాటలు చెప్పినా, అపవాది వాళ్ళ అనుచరులైన దెయ్యాలు దురాత్మలు నీ ఆలోచనలు నీ తలంపులు ఎన్ని పెట్టినా లాస్ట్కి చెల్లే మాట ఏంటంటే ఆయన చెప్పిందే ఫైనల్ మాట. హల్లెలూయా. 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 అందరూ చెప్పండి. శక్తి అధికారం. శక్తి అధికారం రెండు ఒకటి కాదు, ఎంత కాదు ఈరోజు తెలుసుకోండి. నీకు శక్తి కాదు, వినండి మనందరం ప్రార్థన చేసేది ఏంటో వస్తే అక్కడ నేను కూడా శక్తికు 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 శక్తి కాదు, అధికారం ఇవ్వు. ఏమనగాలి? ఐ వాంట్ అథారిటీ. మీకు అర్థమయ్యేది అనే వినండి. ఫుట్బాల్ తీసుకుందాం. ఫుట్బాల్ ప్లేయర్స్ ఎలా ఉంటారు? పొట్ట వేసుకుని పరిగెడతారా? కాదు. సూపర్ తుఫాన్ నుండి ఎలా ఉంటారు చెప్పండి? ఫుట్బాల్ ప్లేయర్స్ షార్ప్ ఉంటారు, మంచి ఎంజాయ్ ఉంటారు, ఫిట్ ఉంటారు, మంచి పవర్ ఉంటారు. అవునా? జాగ్రత్త. అదే పవర్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి. అన్ని బయట లైన్ గారు ఒక నిల్చుంటాడు, నోట్లో విసిరెట్టుకుని జెండా పడుతుంది, అయిపోయింది రెఫరీ. ఆడు మాత్రం పట్టేసుకుంటాడు, ఆడలా పరిగెట్టలేడు, ఆడలాగా ట్రిపుల్ చేయలేడు, ఆడ బ్యాక్ బాల్ కొట్టలేడు, ఆడ డాచింగ్ చేయలేడు, ఆడ స్కూప్ చేయలేడు, ఆడ షార్ట్ కట్టలేడు. కానీ చూడండి, ప్లేయర్స్ అయితే శక్తి ఉంది. ఈ దగ్గర ఒక్క విసిలేసి జెండా లాగంటే అంత శక్తితో పరిగెట్టేవాడు కూడా తక్కువ ఆగిపోవాడు. ఇప్పుడు చెప్పండి, శక్తి గొప్పదా, అధికారం గొప్పదా? అధికారం. వారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అధికారం అంటే అర్థం ఏంటంటే శక్తిని ఉపయోగించుకునే హక్కు అధికారం. రాసుకున్నాడు. The right to use power is called authority. The right to use power is called authority. శక్తిని ఉపయోగించుకునే హక్కు నీ అధికారమే ఉంది. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతున్నాయి? ఇప్పుడు చెప్పండి, అందరికంటే పై అధికారులు ఎవరున్నారు ఇప్పుడు? తండ్రి. చెప్పండి, ఎక్కడ ఉన్నాడు ఆయన? తండ్రి కుడి పార్శ్వమున. అందరికంటే మించి. మరి నీ తండ్రి కుడి పార్శ్వమున అంటే నాకు ఎక్కడ గుర్తొస్తుంది? నీ పక్కన ఎవరు కూర్చున్నాడు గుర్తొస్తుందా? ఎక్కడ కూర్చున్నాడు? సంగమా, అపవాది తప్పించేస్తున్నాడు సత్యంలోంచి, నేను ఇక్కడ కూర్చోబెట్టే. ఎక్కడ? అత్యున్నతమైన స్థానం. ఏ చెల్లుబాటు అవ్వని మనుషులు కానీ, అధికారులు కానీ, ఏ రాజులు కానీ. ఆమె నేను మాట్లాడుతాను. మోడీని తీసుకుందాం, నరేంద్ర మోడీని. ఆడొక మారుమూల ప్రాంతం చెందిన ఒక వ్యక్తి. ఇప్పుడు మన దేశాన్ని ఏలుబడి చేసే గొప్ప అధికారి. నా మాట వింటున్నారా?
ఒక మనిషి ఒక పల్లి ఒక పట్టణం నుంచి వచ్చినాడు దేశంతా ఎలుబడి చేస్తున్నాడంటే మరి ఇంకో విషయం తెలుసా? ఒకడున్నాడు, ఆయన పేరు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు, ఆయనకి ఇంకెంత అధికారం సృష్టి మీద ఉందో నీకు అర్థమైందా? హల్లెలూయా. హల్లెలూయా. సమస్త సృష్టిని ప్రభావితం చేయగలిగిన గొప్ప నాయకుడు అంటే ఎవరు ఉన్నాడంటే నా ప్రభువు యేసు తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాట చెల్లి ఎవరు మాట్లాడతారు? డాక్టర్ చెప్పంటాడు నువ్వు టాబ్లెట్ వేసి నీకు రోగం పోదని, నువ్వేమన్నా తెలుసా? నువ్వు చెప్తే థ్యాంక్ యూ డాక్టర్, కానీ నీ మాట కంట పైన కూర్చున్నాడు నా రక్షకుడు, నాలో తన ఆత్మను పెట్టినవాడు, ఆయన చెప్పిన మాటే చెల్లుతుంది అని నమ్మితే ఎంతమంది కావాలి? ఇప్పుడు నీకేం కావాలి? చూడండి, సాధారణ దగ్గర శక్తి ఉంది, చెవులిపి విను, ఆడికి నువ్వు దరిగా పటాలి నోటీస్ అంటాడు, నేను పక్కన పౌరుగా ఆడికంత పవర్ తప్పిగేది. మరి ఇప్పుడు నీకు పవర్ కావాలా? చెప్పండి. అధికారం. ఇప్పుడు ఆడు ఫుట్బాల్ ప్లేయర్ లాంటివి, క్రీస్తుని కలిగిన నువ్వు రెఫరీవి, నువ్వు ఒక విజిలేసి చెన్నై ఇలాగంటే ఏసునామంలో వాడికి ఎక్కడో అక్కడ ఆగిపోవాల్సిందే, ఎక్కడో అక్కడ ఆగిపోవాల్సిందే. ఎందుకంటే నాకు అధికారం, నాకు శక్తి కాదు, నాకు అధికారం ఎక్కడి నుంచి ఇవ్వబడ్డదంటే అక్కడ నుంచి అధికారం ఇవ్వబడ్డది. హల్లెలూయా. మీకు మాట చెప్తాను, వెరీ ఇంట్రెస్టింగ్. నువ్వు నమ్మావు, నమ్మాము, ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, ఆ ప్రభు మాట చెప్తుంది, నువ్వు నమ్మావు, కానీ ప్రభు ఏమీ చేయలేడు. ఏం చేయలేడు? ఏమీ చేయలేడు. ఎందుకు? దాని కారణంలో బైబిల్ చూపిస్తాను. త్వరగా చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఒక నిమిషం తీసుకురా, రామని చెప్పండి, తీయండి. Very important message. ఇప్పుడు తీసుకున్నారు గట్టి చెప్పండి. ఆమె మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండట వలన, అంటే పాపములో ఉన్నారు కాబట్టి, దోషులై ఉన్నారు కాబట్టి, మీరు వృద్ధులై ఉన్నారు కాబట్టి దేవుడు రాత రూపం, జాగ్రత్త వినాలి, ఈ పదాలు అర్థమవుతుంది మాత్రం సత్యం నీకు తెలియదు. బైబిల్ అంటుంది యోహాను 8:32 సత్యము మనలను స్వతంత్రులుగా చేయును. సత్యము తెలియకపోతే, వాక్యం తెలిస్తే ప్రయోజనం లేదు, సత్యం తెలియాలి. సత్యం అంటే వాక్యము ప్లస్ స్పిరిట్, ఆత్మ కలిస్తేనే సత్యం. నువ్వు రాయబడిన వాక్యం కింద ఆత్మ ఉంది, ఆ ఆత్మ సహాయంతో రాయబడిన వాక్యం నువ్వు అర్థం చేసుకుంటేనే సత్యం నీకు బయలుపరచబడుతుంది. హల్లెలూయా. చదవండి కదా. మరియు అపరాధ వలన అంటే అర్థం ఏంటంటే, లోకంలో పాపం బట్టి నువ్వు మృతులమై ఉండగా, మృతురాలమై ఉండగా, దేవుడు వినండి, రాత రూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, వినండి, దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞల బట్టి, ఆయన నిబంధనల బట్టి మనము రుణములను, అంటే మన పాపమును బట్టి మనం రుణస్థులమై ఉండి ముక్క కొద్ది ముందుకి ఫలించదు, మన మీద రుణముగాను మనకి విరోధముగా ఉండినాను ఆ పత్రమును ముద్రమును మేకులతో సిలువకి కొట్టి దాని మీద రాయబడినవి తుడిచేసి మనకి అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధులన్నిటినీ క్షమించి ఆయనతో కూడా హల్లెలూయా. ఏం చేశాడు? ఆయనతో కూడా జీవింపచేశాను.
గ్రీక్ దేశంలో ఇది రాయడానికి కారణం ఏంటో నేను చెప్తాను. వారికి ఉన్న విధానం మౌలిక రాయడానికి కారణం ఏంటో నేను చెప్తాను. ఎఫ్ఎస్సిలో అలా రాయడం. గ్రీక్ దేశంలో ఒక విధానం ఉంది. ఎవరైనా హత్య చేసినా, దొంగతనం చేసినా, మోసం చేసినా, తప్పు చేసినా వాటిని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? జైలు వేస్తారు. మన భాషలో మాట్లాడారు. ఓకే, జైలు వేస్తారు. కానీ అక్కడ చేసేది ఏంటంటే ఒక కేస్ షీట్ ఓపెన్ చేస్తారు. ఏం చేస్తారు? కేస్ షీట్. వీడిని ఫలానా ఖైదీ నంబర్, ఫలానా సెల్లో ఉన్నవాడిని, ఫలానా పేరు కలిగిన వాడిని మేము ఇందులో వేయడానికి, ఇంతకాలం వేయడానికి కారణాలు ఏంటంటే ఇది ఫలానా, అప్పుడు ఇప్పుడు ఇంత అంత అలా ఇలా ఇలా చేశాడని ఒక పత్రం రాస్తారు వాడికి. ఎవరైనా చదివితే ఈయన ఎందుకంటే పెట్టామనంటే ఇదిగో ఇవి ఆమె ఉన్న చార్జెస్, ఆమె చేసిన అపరాధం, ఆమె చేసిన తప్పులు. అలాగే మనం దేవుని మాటని తిరస్కరించి శరీరాశను బట్టి, నేత్రాశను బట్టి, జీవుని గమమును బట్టి మనం చేసే ప్రతి పాపమునకు మనం మరణానికి పాత్రమైన మనలను సర్టిఫికేట్ అంటే పత్రం మీద నువ్వు చేసిన దిక్కుమాల పనులు, నేను చేసిన ప్రతి పనిమాల పనులని రాసేస్తున్నాయి. అది ఎవరి దగ్గర ఉంటే తెలుసా? వినండి, నువ్వు చేసిన ప్రతి పాపము చెక్క రోల్ చేసి అపవాది సంకలో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభు దగ్గర కథలు అనేసరికి ఆ చిట్టా తెరిచి అంటాడు, పరిగలా ఇది ఎప్పుడు అక్కడ చేసిన గుర్తుందా? కెజియా పలానప్పుడు నువ్వు ఎలాగైనా గుర్తుందా? చిట్టా పట్టుకుని తిరుగుతుంటాడు, ఆ పత్రం పట్టుకుని తిరుగుతుంటాడు. నీ మీద నేరారోపణ. అందుకే పాపం అనేది రుణం. దేవుడి దగ్గర మనం రుణం తీర్చాలి. దాన్ని ఆ రుణం తీర్చే విధానం మరణం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు అర్థం అవుతుంది? ఎవరి చేతిలో ఉంది ఆ పత్రం? నువ్వు చేసిన అపవాది గారి చేతిలో ఉంది. సగలెట్టుకుని తిరుగుతున్నాడు. అందుకే నీకు కొత్త చేసుకుంటాడు, నమ్మనేవాడు వాక్యం. కానీ మీకు విషయం చెప్తాను, ఆ పత్రాన్ని, వాడి సంఖ్యలో ఉన్న పత్రాన్ని చూడలేకపోయాడు. నా తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తులో సిలువ వేయబడుతున్నప్పుడు ఆ పత్రాన్ని కూడా మేకుతో పాటు అక్కడ కొట్టుపడేశాడు. నీకు అర్థమైతే చాలా గొప్ప విషయం. నీకు అర్థమైతే కదా, కొట్టారు మీకు తెలియదు, కొట్టింది పట్టణ నాకు బుద్ధి లేదు. దాని విలువేంటో మీకు తెలుసా? అసలు దాన్ని తీసుకెళ్ళి మేకులతో కొట్టాడంటే వినండి, అపవాదికి నీ మీద నేరారోపణ చేసే హక్కు ఇప్పుడు లేదు. హల్లెలూయా. దానికి ముందు వినండి, దానికి ముందు నువ్వు ప్రభుని ఏది అడిగినా ఈ భూలోకంలో నుండి వింటున్నావా? ఆయన చేయగలిగిన సమర్థుడేయుడి కూడా పైన చేయలేడు. మళ్ళీ నేను చెప్తాను, నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఏంటి? సమస్త అధికారం కలిగిన యేసుగా అక్కడ కూర్చున్నా నీ కొరకు ఏమీ చేయలేడు. చెయ్యాలని ఉన్నా చేయలేడు. ఎందుకనంటే అపవాది సంకలం ఏముంది? అప్పుడు దాకా చెత్త ఉంది నీది. తండ్రి అయిన దేవుడు నీకు ఏది చెయ్యాలన్నా వాడు వెంటనే వచ్చి ఆ పరిమిత కలిగితో నువ్వు ఇగో చూడు ఇవన్నీ చేసి ఇస్తావా? ఇప్పుడు అమ్మాయికి ఆశీర్వాదాలు, తండ్రి కూడా ఏం చేయలేని పరిస్థితి. ప్రతి దాన్ని వాడు ఏం చేశాడు? అడ్డగించాడు. మేలు కలగకుండా, స్వస్థత కలగకుండా, అభివృద్ధి పొందకుండా, ఆరోగ్యం కలిగి ఉండకుండా, నువ్వు విస్తరించకుండా, ఫలించకుండా ప్రతి దానికి ఆ చిట్టా పట్టుకుని, ఆ ఒక్క పట్టుకుని ఏం చేశాడు? తండ్రి నీకు మేలు చేయకుండా భూలోకంలో పరలోకండి పడాడు. ఎవరికైనా అర్థం తెలుసుకోవడం చెల్లించాలి. వెరీ పవర్ఫుల్ థింగ్స్. ఆ ఉత్తరాన్ని 2000 సంవత్సరాల క్రితం నా తండ్రి అయిన దేవుడు నీకు కావలసిన మేలని వీడు అడిగేస్తున్నాడు. కాబట్టి తన అద్వితీయ కుమారుడు, నువ్వు నేను పిలుచుకున్న రక్షకుడైన యేసు సిలువలో పట్టబడింది ఏంటో తెలుసా? నీ నా పాపపు పత్రాలన్నీ కూడా అక్కడ కొట్టివేయబడ్డాయి. హల్లెలూయా. ఇక నీ మీద పాపం అనే నేరం లేదు. హల్లెలూయా. ఇప్పుడు కూడా వచ్చి నీకు ఏదో చెప్తున్నాడు రోజు అయితే అబద్ధాలు. నీ బతుకంతే, నీ పిల్లలు బాగుపడు, నీ అప్పులు తీరం,
నీ జీవితం అంతే, నువ్వు అదే కష్టాలు పడవు, ఆ రోగం అంతే, నీకేం ఒరిగోదు, నువ్వు చేయలేవు. పిల్లలు అన్నాడు నీ చదువులు ఇంతే, మీరు బాగుపడరు, మీకు ఉద్యోగాలు రావు, నీకేం అవ్వవు, మీ పరిస్థితులు అలా ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. ఆడు వచ్చి అంటున్నాడు, నీకు అర్థమైనా చెప్పనా, ఆడు దాన్ని పట్టుకొచ్చి ఆలోచనతో అన్నింటి హల్లెలూయా హల్లెలూయా. ఆ పరిస్థితికి రాసిన 2వ అధ్యాయం ఆ 13వ వచనం కృతజ్ఞతలు మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధాన్ని ఇప్పుడు అందరూ కదా మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాడని దేని ఎత్తివేశాడు? ఆ పత్రాన్ని సిలువలో మేకులతో కొట్టేసి ఇప్పుడు అడ్డు లేకుండా మనకి చేసి మన అపరాధాన్ని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. చేసెను. ఆయన ప్రధానులను వినండి, ఆయన ప్రధానులంటే లోక సంబంధమైన అధికారం కలిగిన మనుషులు, దురాత్మలు, చీకటి శక్తులు, అధికారులను నిరాయుధులుగా చేసి ఏం చేశాడు? ఆయుధం లేదు, నిరాయుధం అంటే అర్థం మీకు అందరూ చెప్తాను. ఆడొచ్చి వినండి, ఒక ముస్లాం ఇంట్లో ఉందంట, ఒక్కతే ఉందంట, ఇప్పుడు బంగారం ఉందండి ఇంట్లో. వాడు వచ్చాడు అన్నట్టు, ఆ ముసల్దాన్ని అన్నాడంట, హైదరాబాద్ చంపేస్తుంది గన్న అన్నాడు, ఉండాలి అన్నాడు. వింటున్నారా? ఈ లోపల కొడుకు వచ్చాడు అనుకోకండి ఇంట్లో. వచ్చాడు గమ్ముడు ఎలా ఉన్నాడు పొజిషన్లో, గన్ పట్టుకుని ఉన్నాడు. ఆ తల్లి అంటున్నాడు, నాన్న దగ్గర కాడి కాల్ చేస్తాడు. కొడుకు మాత్రం దగ్గరికి వచ్చి ఆ చేతిలో గన్ తీసుకుని మోపుతో కొట్టాడు. ఎందుకో తెలుసా? పేరుకు గన్ ఉంది కానీ దాంట్లో బుల్లెట్లు లేవు. సాధారణ కబుర్లు చెప్తాడు కానీ వాటికి శక్తి ఉంటే ఉండొచ్చేమో కానీ అధికారం వాడికి లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు అదొకటి చదువుదాం, మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఓ మై గాడ్, యేసు సిలువలో ఎంత అద్భుతమైన శక్తి, ఎంత అధికారం. వినండి, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, వినండి, మనందరం కూడా క్రీస్తు యేసు ద్వారా తండ్రి దగ్గరికి, క్రీస్తు యేసు ద్వారా పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు యేసు లేకుండా ఏది లేదు నీ జీవితంలో. ఆయన బట్టి అంత మళ్ళీ చదువుతారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, ఏ ఉపకారం చేశాడు ఇప్పుడు చెప్పండి, చెప్పండి. నీ పాపాలు, శాపాలు, అక్రమం ఏదైతే ఉందో అపవాద్యంలో దానికి మేకులు కొట్టివేశాడు. సిలువలో మేకులతో కొట్టి ఇప్పుడు నీకు విడుదల ఇచ్చాడన్న ఉపకారం నాకు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయే యుగములలో కనపరచు నిమిత్తము, రాబోయే కాలమందు కనపరచుటకై క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఎవరితో లేపి? ఆయనతో కూడా, క్రీస్తు కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కూర్చోబెట్టును అనందా, కూర్చోబెట్టెను అనందా? కూర్చోబెట్టెను. పెట్టేశాడా పెట్టాడా? పెట్టేశారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నట్టు? వినండి, చెప్పండి. సత్యం తెలుసుకుంటే ఫ్రీ నీకు అధికారం ఉందని తెలిసి చలాయించుదాని అని కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ వెరీ ఇంట్రెస్టింగ్. మరి మనం ఎక్కడే ఉన్నాం కదా. ఇప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడు? మన ఊహ కన్నా ఎత్తైన అన్ని నామముల కన్నా పైగా కలిగిన వాడే కూర్చున్నాడు. ఆయనతో సమానంగా మనం కూర్చోబెట్టాడు. హల్లెలూయా. మీకు అర్థం చెప్తాను.
యేసు మహిమ శరీరంలో ఎక్కడ ఉన్నాడు చెప్పాలి. అత్యున్నత సింహాసనం పై భూలోకం నుంచి వెళ్ళాడు. ఎక్కడ ఉన్నాడు? తండ్రి కుడిపార్శ్వం అత్యున్నత సింహాసనం పట్టుకున్నారు బాబు వీళ్ళు. అత్యున్నత సింహాసనం ఎక్కడున్నాడు? అత్యున్నత స్థలము పైన. చెప్పతే అపాలు అంటాడు. ఓ నీ పక్కన కూర్చున్నాడు అన్నాడు. చెప్పండి. అత్యున్నత సత్యాన్ని ఎక్కడ కూర్చున్నాడు? అత్యున్నత స్థలము పైన స్థానంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని సమస్త అధికారం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. వినండి, శరీరధారిగా అక్కడ కూర్చున్నాడు యేసు, ఆత్మగా నీలో ఉన్నాడు భూమిలో. హల్లెలూయా. అలాగే మళ్ళీ నేను చెప్తాను వినండి. శరీరంగా అక్కడ కూర్చున్నాడు అత్యున్నత సింహాసనంపై తండ్రి కుడిపార్శ్వమున, ఆత్మగా క్రీస్తుగా నీలో ఉన్నాడు భూమి. హల్లెలూయా. అలాగే శరీరంగా మనం ఇక్కడ ఉన్నాము, ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆ ఆత్మ ద్వారా మనం ఆత్మలో ఇప్పుడు అక్కడ కూర్చొని ఉన్నాము. హల్లెలూయా. 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 ఇంకా ఏ ప్రభావ సహాయం చేయి. ఉన్నది మధ్యాహ్నం మమ్మీ మంచి బిర్యానీ వండింది. చాలా ప్రేమతోటి చాలా రిస్క్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి అమ్మని అంత మంచి బిర్యానీ అన్ని రెడీ చేసి నా పిల్లలు చక్కగా తినాలి, ఆరోగ్యం ఉండాలి, అందం ఉండాలి, బాగుండాలని ఆశతో చేసింది. ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు సద్దనం ఉంటే పెట్టే తల్లి అన్నా అనుకోండి, మాట్లాడండి ఏం కాదు. అమ్మ దగ్గర వచ్చి అమ్మ తల్లి కొద్దిగా సద్దనం ఉంటే పెట్టి మూడు తినాలి ఆశ కొద్దిగా పెట్టి అన్నా అనుకోండి, ఏమంటది? నీకు గొడవ చిక్కుది దొబ్బిందంటారు, నీకు ఏమంటారు? నీకు ఇంత ముష్టుడైతే దరిద్రుడా? నీ నా ప్రార్థనని ఆశ్రమం కోసం చేసే ప్రార్థనలో హల్లెలూయా. నీకోసం తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు కావాల్సినంత అధికారం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ఆపరేట్ చేయాలి? ఇప్పుడు చెప్పండి. శరీరంలో నువ్వు ఇక్కడ ఉన్నావు, ఆత్మలో ఎక్కడ ఉన్నావు? చెప్పండి. నేను అక్కడ కూర్చున్నా. మీరు తెలుసుకోవాలి, చాలా అయిపోయింది పని. ఈ రోజు వాక్యంతో వేస్తే మళ్ళీ గుర్తు చేస్తాను. యేసు శరీరధారిగా అత్యున్నత సింహాసనంపై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని తన ఆత్మగా మనలో ఈ భూలోకంలో ఎలాగుందో, ఇప్పుడు మనము శరీరంగా భూలోకంలో ఉన్నాము, ఆత్మగా ఆత్మలోకంలో సమస్త ఆశీర్వాదములకు హక్కుదారులమై అక్కడ ఇప్పుడు ఉన్నాం మనం. అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఇప్పుడు అక్కడ చేయాలి ప్రార్థన చెప్పాలి. భూలోకంలో అక్కడ ప్రార్థన చేయాలా, లేక అక్కడ నుంచి అధికారం చలాయించాలా? అక్కడ నుంచి అధికారం అర్థమైతే గట్టిగా చెప్పండి. గొప్ప సత్యం. హల్లెలూయా. 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 చూడండి, డాక్టర్ చెప్పాడు ఇంకా నీకు బాగవుదు, నీకు సర్జరీ చేసినా కూడా గ్యారెంటీ లేదు, జీవితకాలం నువ్వు 20 టాబ్లెట్ వేసుకోవాల్సిందే, పొద్దున మధ్యాహ్నం సాయంకాలం, గ్యారెంటీ లేదు నీకు. అదే అదే అన్నారు అనుకో. ఇప్పుడు నువ్వేమన్నావు డాక్టర్ని? వినండి, డాక్టర్ నువ్వేమనాలి? థ్యాంక్ యూ డాక్టర్ సో మచ్. ఓకే, నువ్వు చెప్పింది ఫ్యాక్టే కానీ, నువ్వు చెప్పింది నిజమే కానీ ఇంకోటి ఉంది, దాని పేరు సత్యం. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు నువ్వు భూలోకంలో మాట్లాడుతున్నా ఆ మాటలు భూలోక సంబంధమైన మాటలే ఉండకూడదు, అక్కడి నుంచి మాట్లాడుతున్నట్లు స్వస్థపరచు యెహోవా నా దేవుడు, ఆయన యేసు పొందిన గాయం చేత నాకు స్వస్థత కలుగుతుందని ఆయన చెప్పాడు కనుక అది నెరవేర్చే వాళ్ళకి అక్కడి నుంచి కమాండ్ ఇచ్చి భూమి నాకు స్వస్థత ఇచ్చే వరకు అప్పుడు వరకు నేను కూర్చోను, నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను. స్తుతిస్తున్నప్పుడు ఆయన అధికారం ఏదైతే అక్కడ ఉందో దాన్ని భూలోకంలో ఉన్న నీకు ఆపరేట్ చేయడానికి ఆయన చాలా స్పీడ్గా వర్క్ చేస్తాడు. పట్లు తెప్పబడాలని ఉందా? ఇంకా ప్రభా పరలోకం వైపు వస్తున్నాను, ప్రభా పరలోకం వస్తున్నాను, ప్రభా తీసుకెళ్తాడు. ఏడవడు, ఆయన తీసుకెళ్తాడు. ముందు భూలోకంలో నువ్వు ఏడవలసిన ఏడు,
భూలోకంలో గతి లేదు కానీ అక్కడికి వెళ్ళి వదిలేస్తావు నువ్వు. ఎంతమందికి అర్థం అవుతుంది ఈరోజు వాక్యం? హల్లెలూయా. అపవాది పరలోకం 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 పరలోకం. నాయన వెళ్తారా బాబు, ఒక తల్లి వెళ్తావు బాగా. హల్లెలూయా. వెళ్ళడానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ సమస్య అంతా ఎక్కడ ఉందంటే పరలోకంలో పరలోక అనుభూతిని పొందకపోతే భూలోకంలో ఏ అనుభూతి పొందాలి? పరలోక అనుభూతిని ఇప్పుడు ఇక్కడ పొందాలి. అది దేవుని యొక్క చిత్త. ఆదాయంలో తెలుసుకోవాలి. అది కాదు, చెప్పండి, అది కాదు. ఇప్పుడు ఏం గొప్పది? నేను ఎక్కడ కూర్చోబెట్టాడు? అత్యున్నత సింహాసనం మీద. స్పిరిచువల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? అత్యున్నత సింహాసనం. అంటే నువ్వు ఇప్పుడు భూలోకం నుంచి ప్రార్థన చేస్తా, ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నట్టు నువ్వు మాట్లాడాలి. దేవుడు వాగ్దానాలు నీ నోట్లో పలికిన ఎక్కడి నుంచి పలుకున్నట్టు నువ్వు నమ్మాలి. అత్యున్నత సింహాసనపై తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న యేసు పక్కన నేను ఉన్నానని ఆత్మలో, ఆత్మ విషయాలు కాబట్టి ఆత్మలో వినండి. భూలోకంలో జరిగిన ఈ పరిస్థితులన్నిటికీ కారణం భూ సంబంధమైన కాదు, ఇవన్నీ ఆత్మ సంబంధమైన క్రియలు. ఆత్మలో సరైతే భౌతికంగా అన్ని సరైపోతాయి. ఏడు సరి చేయబడితే ఫలము చెట్టుకి సరి చేయబడుతుంది. అలాగే భూ సంబంధమైన పరిస్థితులన్నీ చక్కదిద్దబడాలంటే ఆత్మలో అన్ని సరి చేయబడాలి. అందుకే మనకి అధికారం ఎక్కడిచ్చాడు? ఆత్మలోకంలో సమస్త అధికారం ఆశీర్వాదాలు ఆయన ముందుగానే మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యం తెలుసుకోకపోతే అపవాది నిన్ను ఆడుకుంటాడు. నేను మళ్ళీ గుర్తు చేస్తాను, దేవుని వాక్యం తెలియడం కాదు, దేవుని సత్యం తెలియకపోతే అది ఒక రకమైన శాపం. ఇట్స్ ఎ కర్స్. ఎందుకంటే ఏమేమి పొందగలేదు, చేయించలేదు దాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకి ఎవరి మీద ఇచ్చాడు అధికారం? దెయ్యాల నుంచి భయపడడం కాదు. అంటుంది in the name of Jesus I command you out. పరిగెడతాడు. ఎందుకో తెలుసా? వినండి, నువ్వు పరిగెడదు కాదు, చోలిపోయాడు మీ పక్కన చేయను పక్కన చేయను వెరీ ఇంపార్టెంట్. నువ్వు పలికినందుకు కాదు, వాడు భయపడే దేనికో తెలుసా? సత్యము తెలిసి అధికారం నువ్వు ఆపరేట్ చేస్తామని తెలిస్తే ఒక్క క్షణం అక్కడ నిలబడలేడు, వెంటనే వదిలి వెళ్ళిపోతాడు. ఎందుకంటే సత్యము తెలిసిన వ్యక్తిగా ఆత్మ కట్ట వాక్యమైన ఆత్మ కట్ట నువ్వు చేపట్టుకున్నావు కనుక వాడు అక్కడ నిలబడి చాలదు. నన్ను తెలుసుకోవచ్చు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన కార్యం జరిగే వరకు ఏం చేయాలి? వరకు అప్పుడు కనపరచాలి. స్వర్ణ కాదు లోకస్తులు అంటూ ఉంటారు, అవునా అలాగన్నారా, ఇలా జరిగిందా, డాక్టర్ కూడా అదేనాడు, పోలీస్కి వెళ్తే పోలీస్ కేసు కట్టే ఆడు కూడా నన్నే తన్నారు, జడ్జి దగ్గరికి వెళ్తే నేను దోష అన్నాడు, ఆ దగ్గరికి వెళ్తే నాదే తప్పు అన్నారు. నో, వాళ్ళంటే అన్నారు. కానీ లోకంలో వాడు మాట చెబితే చల్లచ్చు, కానీ వాడి మాట కంటే మించిన వాడు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన మాట లాస్ట్. కాబట్టి ఆయన ఏం చెప్పాడని నాకు కావాలి. ఆ మాట నెరవేర్చబడే వరకు, అది జరిగే వరకు నేనేం చేస్తాను? ఆయన స్తుతిస్తూనే ఉంటాను. దేవుడికి స్తోత్రించాలి. అక్కడ చేయించి చెప్పండి, యేసులో తండ్రి అయిన దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. యేసు తండ్రి అయిన దేవుడు, యేసులో తండ్రి అయిన దేవుడు నీకు అధికారం కావాలి. కావతో నువ్వు చేయించావు, అధికారంతో నువ్వు చేయిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినండి దేవుడారా, ప్రభు శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె, ప్రభు రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసం ఎంత విలువైంది. ఆయన త్యాగం చేయకపోతే ఆయన అక్కడ కూర్చున్నాడే కాదు, ఆ త్యాగం చేసిన దానిలో నువ్వు నమ్మకపోతే నీకు కూడా అక్కడ స్థానం లేదు. అక్కడ నీ స్థానం లేకపోతే భూలోకంలో ఎదుర్కోవడానికి నీకు అధికారం లేదు. దానిలో నీకు అధికారం లేదు. అక్కడ తెలుసుకోవచ్చు. హల్లెలూయా.